హాయ్ హలో నేను మీ మానస. ఈరోజు వ్యాలంటైన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, ఎందుకని గవర్నమెంట్ మనకి ఆ రోజు హాలిడే ఇవ్వదు, కానీ ఎందుకు ఇంత ప్రత్యేకత వచ్చింది వ్యాలంటైన్స్ డే అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఇక వ్యాలంటైన్స్ డే విషయానికి వస్తే యువతి యువకులు తమ ప్రేమను వ్యక్తపరుస్తూ తెలియజెప్పే రోజుగా, లవర్స్ డేగా, హగ్గింగ్ కిస్సింగ్ డే అని అంటూ చాలా వ్యాపారాలే జరుగుతున్నాయి ఈ రోజుల్లో. కానీ నేటి యువతకు అందమైన ఆకృతి, ఆకర్షణతో కూడిన ప్రేమే కనబడుతుంది తప్ప నిజమైన ప్రేమ తల్లిదండ్రుల నుంచి, అక్క చెల్లెల నుంచి, అన్నదమ్ముల నుంచి కనబడట్లేదు. మనం చిన్నప్పుడే పిల్లలకు ఎలా ఉండాలి, సమాజం పట్ల ఎలా మెలగాలి అనేవి నేర్పిస్తూ ఉంటే పెద్దయిన తర్వాత వారు ఏ అత్యాచారానికి గురవరు. ఉపాధ్యాయులు సమాజం పట్ల ఎలా మెలగాలి అనేది చిన్నప్పటి నుంచే పాఠాలతో పాటు గుణపాఠాలు ఎలా ఎదురవుతాయి అనే దాని గురించి కూడా చెప్తూ ఉండాలి పిల్లలకి. ఇక వ్యాలంటైన్స్ డే విషయానికి వస్తే 3వ శతాబ్దంలో రోమ్ చక్రవర్తి అయిన క్లాస్టియన్ II తన సైన్యంలో పెళ్ళైన వారి కంటే పెళ్లి కాని వారు చురుగ్గా విధులు చేయడం గమనించాడు. అయితే చక్రవర్తి ఒక నిబంధన తెచ్చాడు. ఎవరు సైనికులు పెళ్లి చేసుకోకూడదు అనేసి ఒక నిబంధన పెట్టాడు. అయితే దీన్ని వ్యతిరేకించిన సెయింట్ వ్యాలంటైన్ అనే చర్చ్ పాస్టర్ బోధకుడు ఈయన వీళ్ళకి రహస్యంగా పెళ్లిళ్ళు చేయడం చేశాడు. ఇది తెలుసుకున్న చక్రవర్తి అతనికి మరణశిక్ష వేశాడు. ఇంకొక కథ ప్రకారం సెయింట్ వ్యాలంటైన్ జైల్లో ఉన్నప్పుడు జైలు అధికారి కూతురు తరచూ వస్తూ ఉండేదని, తను ఒక బ్లైండ్ అని, అయితే వ్యాలంటైన్ గారు ప్రార్థనలు చేసి తనకి చూపు తెప్పించాడని ఇంకొక కథ ఉంది. ఆ విధంగానే వ్యాలంటైన్స్ డే జరుపుకుంటారనేది అదొక కథ. అయితే ఇవన్నీ అవాస్తవాలు. వాస్తవంగా ఏం జరిగిందంటే క్రైస్తవబద్ధానికి ముందే బాగా రిచ్ ఫెస్టివల్ అని రోమ్ లో జరుపుకునేవారు. అయితే 13, 14, 15 జరుపుకునే ఈ ఫెస్టివల్ లో 14వ తారీఖు అతి ముఖ్యంగా సంతానం కోసం ఆడవారు కొరడాలతోటి దెబ్బలు తింటూ ఉండేవారు. ఇది మేక మరియు కుక్కకు రక్తంతోటి, వాటి కొరడాలతోటి ఆడవారిని చిత్రహింసలుగా చేయడం, వారు కూడా ఆనందంగా కొరడా దెబ్బలు తింటూ ఉండేవారు. ఎందుకంటే సంతానం కోసం. ఇది ఇలా దురాచారాలు, మూఢనమ్మకాల వల్ల ఈ విధంగా జరిగేది. అయితే కవులు వర్ణించడంలో ప్రేమకు గుర్తుగా లవ్ సింబల్ ని క్రియేట్ చేశారే తప్ప నేటి యువత ఇవన్నీ తెలుసుకోవాలని, వారి వారి రంగాల్లో ముందుకు రావాలని కోరుకుంటూ జై హింద్.